మీరు ప్రభాకర్ చౌదరి మనిషి, జయరాం నాయుడు ఎమ్మెల్యే మనిషి కాబట్టి ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనుకోవచ్చు. నేను ఆ ఇంట్లో పని చేస్తాను సార్. ప్రభాకర్ చౌదరి వాళ్ళ ఇంట్లో పోయి సామాన్లు కడిగి, కాలువలు క్లీన్ చేసి, బాత్రూమ్లు కడిగి వాళ్ళ జీతగానిగా పని చేస్తాను. ఆయన మనిషి ఏంది సార్ నాకు తిక్కలు అడుగుతారు. నేను కష్టపడి పైకి వచ్చినాను సార్. మోసాలు చేసి రాలా, ఉద్యోగాలు చేసి రాలా, ఒకరు కడుపు కొట్టి రాలా. నేను ఈ రోజు చెప్తాను జయరాం నాయుడు, బాగా గుర్తు పెట్టుకో. నీ పాపాలు అన్ని ఇన్ని కాదు, చాలా ఉన్నాయి, రాసి పెట్టుకో. నీకు 3 ఛాన్సులు ఇచ్చినా, నీకు నువ్వు నిలబెట్టుకోలే సార్. ప్రాణాలకి తెగించి బతుకుతున్నా నేను. నా కాలనీ జనాల కోసం ప్రాణాలు తెగించి బతుకుతున్నా. నాకు అతను ఒక్కటే శత్రువు. నాకు అనంతపురంలో ఎవరు లేరు. ప్రభాకర్ చౌదరి గారి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి జయరాం నాయుడును తొక్కడానికి మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు ప్రభాకర్ చౌదరి అని నేను అడిగితే ఏం చెప్తారు? సార్, నేను ముఖ్య పరమశివుని మీద ప్రమాణం చేసి నా 2 బిడ్డల సాక్షిగా మా తల్లిత ప్రపంచంలో ఈ ముగ్గురితోడు నేను పెట్టుకున్నానంటే నిజమే చెప్తా. అక్కడుండే సార్ ఆయన మాత్రం ఏ రోజు కూడా నన్ను ఇట్లా చేయి అట్లా చేయి ఎంకరేజ్ కూడా చేయలే. ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ప్రభాకర్ చౌదరి వర్గము అనేటట్లు నడుస్తుంది అంటున్నారు, నిజమేనా? ఒక 50 మంది 100 మంది వచ్చి ఏం చెప్తున్నా ఇట్లే మాట్లాడి సార్. నేను వసూలు చేస్తున్నట్లు నా మీద ఆరోపణ వచ్చినప్పుడు నేను ఎందుకు రాకుండా ఉంటాను? ఆడ కూడా SC ST కింద కొట్టి ఈ కేసు పెట్టి ఆడోళ్ళని కూడా పోలీసులతో కొట్టించినారు సార్. మాకు ఏం బాధ ఉండదా? ఇతను ఎట్లా ఏం సార్ ఎట్లా కనబడుతున్నాం మేము? మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మా అధ్యక్షులు ఉన్నాడు. వాళ్ళు చూసుకోవాలా, చూసుకోకపోతే వాళ్ళ ఇష్టం అంతే. మనమేం చేస్తాము? 10 రోజులు అవుతుంది. ఎక్కడే గానీ ఈ సమస్య గానీ ఉందంటే మా ఏరియాలో నేను నిలబెట్టి గొంతు కోసుకుంటా. నీకు 6 లక్షలు డాక్టరు ఇది చేసినాడు అది చేసినాడు అని అంటే మేము అనంతపురంలో ఉండే నాయకులు ఇప్పుడు ఇతను నువ్వు ఏ విధంగా రివర్స్ అతని మీద పోతున్నావో మేము మొత్తం అందరం అతనికి డాక్టర్ గారికి సపోర్ట్ గా ఉంటాం. ఈడే వచ్చి ఈడే అన్నాలు చేసుకొని ఈడే సపోర్ట్ ఉంటాం. అనంతపురం నగర పాలక సంస్థలో శారదా నగర్ ఫస్ట్ క్రాస్ అంటారు, శారదా గుడి లేదా శృంగేరి శంకర మఠం అంటారు. దాని ఎదురుగా ఒక డాక్టర్ గారు ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్కు ఇక్కడ చూస్తున్నాం పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు కూడా ఒకసారి చూపించు. ఈ బిల్డింగ్ దగ్గర ఒక చిన్న గొడవ జరగబోతుంది అని AP 39 టీవీకి చిన్న సమాచారం వచ్చింది. ఆ సమాచారంతోనే వచ్చాం. ఇక్కడ డీవియేషన్ ఉంది, ఈ బిల్డింగు ఇది కట్టకూడదు అని ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ ఆపిచ్చారు అని మనకున్న సమాచారం. కానీ మాజీ కార్పొరేటర్కు ప్రస్తుత కార్పొరేటర్కు మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందంట. ఆ వివాదం ఏంటి అనేది వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వర్క్ జరుగుతోంది. ఒక కార్పొరేటర్ అయితే ప్రస్తుత కార్పొరేటర్ వర్క్ జరగకూడదు అని, మాజీ కార్పొరేటర్ జరిగి తీరాలి అన్నట్టుగా వీరిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది అనేది మనకున్న సమాచారం. ఇది డీవియేషన్ ఉంది అని వాళ్ళు దీని సెట్ బ్యాక్ లేకుండా లేదా రోడ్డుకు ఆక్యుపై చేసి కడుతున్నారనేది వారి వాదన. మరి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మరి ప్రస్తుతం మనతో మాజీ కార్పొరేటర్ ఉమా మహేష్ ఉన్నారు. ఉమా మహేష్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్ గారు ఏం జరిగింది, అసలు ఏంది పరిస్థితి? ఏం లేదు సార్, నాకు 10 రోజుల కిందట ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంట ఒక బిల్డింగ్ కి అన్నాడు. అయ్యో రామా, నేను ఇంతవరకు అయితే నేను మా గతంలో 2014 నుంచి 19లో ₹1 డబ్బులు పంచుకోకుండా ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించాడు. ఇంతవరకు నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు బిల్డింగులు కాడపోయి అనేది అని అతను చెప్పినాడు. మళ్ళీ ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్ మొన్ననే వైసీపీలో నుంచి టీడీపీలోకి రావడం జరిగింది ఆ జయరాం నాయుడు. అతను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలిసింది మళ్ళా తర్వాత.
ఆ తర్వాత శారదా గుడి దగ్గర మెయిన్ క్రాస్ లో ఇట్లా సందీప్ నాయక్ అని డాక్టర్ ఉన్నాడు. ఆయనకి నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. సార్ మిమ్మల్ని నేనేదో ఇబ్బంది పెడుతున్నారని వేరే అతను నాకు ఇట్లా ఫోన్ చేశానంటే, అయ్యా సార్ మీరు కాదు, ఇట్లా జయరాం నాయుడు అనే వ్యక్తి మనుషులు పంపించి 10 రోజులు ఇబ్బంది పెడుతున్నాడు, నిలబెట్టిస్తున్నాడు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇది ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది సార్. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక 3 అడుగులో 1.5 అడుగు డివిజన్ అనేది జరుగుతుంది. దానికి మున్సిపాలిటీలో కూడా బీపీఎస్ అప్లై చేసుకొని రెగ్యులర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇదొక బిల్డింగ్ కి ఇబ్బంది పెడుతున్నాడు. అవతల బిల్డింగ్ కడుతున్నాడు, అవతల అపార్ట్మెంట్ కడుతున్నాడు, ఇంకోటి కడుతున్నాడు, వాటికి ఏం నిలబెట్టలేదు. ఇతను ప్రైవేట్ మనుషులు వచ్చి ఆ టేప్ తీసుకొని కొలిసి ఇక్కడికి వచ్చి పని చేసేవాళ్ళు. ఎందుకంటే కార్పొరేటర్ గా ఆయనకు ఈ ఏరియా మీద అధికారం ఉంటది. డీవియేషన్ కావచ్చు, లేదా రోడ్డు ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, ఇలాంటి చేయడం తప్పు కదా. కార్పొరేటర్ గా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా కానీ ఇంటి ఓనరు ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మ్యాన్ హాల్ గా అంటే అధికారులకు వచ్చి ఈడ వచ్చి మున్సిపాలిటీ అధికారులు వచ్చి నిలబెట్టేసి రైట్స్ అయితే ఉంటాయి. కార్పొరేటర్ ప్రైవేట్ సైన్యం పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మానసికంగా సార్, ఆయన అంత స్థాయికి ఎదిగిన వ్యక్తిని మానసికంగా అతను హార్ట్ సర్జరీ చేసే గైకాలజిస్ట్ అంట, అతన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది అర్థం కాలేదు. ఇతను పక్కన బిల్డింగ్లు అన్ని టోటల్ గా ఒకవేళ అందరికి మున్సిపాలిటీలో చెప్పి అందరినీ ఒకవేళ పంపించి అవి కరెక్ట్ గా ఉండొచ్చు కదా. అవి కరెక్ట్ గా ఉంటే ఆపిండకపోవచ్చు, ఇది కరెక్ట్ లేకపోతే ఆపిండొచ్చు కదా. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మున్సిపాలిటీలో గతంలో కూడా నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ గా గెలిచాను. గతంలో కూడా ఏదన్నా కానీ నేను మున్సిపాలిటీలో కూడా ఫైట్ చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ అనంతపురంలో ఏ బిల్డింగ్ అయినా కూడా కొంచెమన్నా కూడా డివియేషన్ అయితే జరుగుతుంది సార్. అంత కరెక్ట్ గా ఎక్కడ అయితే లేవు. ఎవరైనా కానీ కరెక్ట్ కట్టినారని ఒక బిల్డింగ్ నాకు చూపించమను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు అట్లాంటప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళంతా తిరుగుతుంటాడు. అంతవరకు రానికోకుండా అప్పుడే ఖండించవచ్చు కదా సార్. ఇప్పుడు ఇన్ని ఫ్లోర్లు లేచిన తర్వాత మీకు ఇప్పుడే కనబడుతుందా? నేను అదే అడుగుతున్నాను. నువ్వు ఇదే కదా సార్ వాళ్ళ అనుచరులకి ఏమయ్యా ఇట్లా బిల్డింగులు కాడపోయి ఇట్లా చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, లోకల్ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వస్తుంది, ఈ విధంగా చేయడం తప్పు కదా అంటే ఆయన డైరెక్ట్ నాకే ఫోన్ చేసి నాకు అమ్మనా బూతులు తిట్టి నన్ను బెదిరించడం కూడా జరిగింది. నీకు ఆయనకు గతంలో ఏమైనా తగాదాలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఏం లేదు సార్. ఆయన వైసీపీలో పోయినప్పుడు నేను అప్పుడు 2019లో ప్రభాకర్ చౌదరికి నాకు సరిపోకున్నప్పుడు మద్దతు ఇస్తామన్నాడు. వెంకటరామరెడ్డికి అన్నాడు, మద్దతు ఇచ్చినాము. మద్దతు ఇచ్చిన తర్వాత లేదు నువ్వు వైఎస్ఆర్లోనే ఉండమన్నాడు. లేదు నేను ఉండలేనని చెప్తున్నాడు. నేను ఎందుకో ఏదో మానసికంగా నేను ఆవేదన చెందుతున్నాను, తప్పు చేసినాను అనే బాధ నాలో కలిగింది. నేను టీడీపీలో కార్యకర్తగా ఉంటాను. నేనైతే ఈ పార్టీలోకి ఉండలేనన్నా అని చెప్పేసి ఆయన ఒక పార్కులో కూర్చొని నేను కంట్లో నీళ్లు పెట్టుకుని ఆయన చెప్పడం కూడా జరిగింది. అది మనసులో పెట్టుకొని 2022 ఎలక్షన్ లో నా పైన దాడి చేసి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టించి అప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నన్ను చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టినది వాస్తవం ఇది. అప్పుడు ఎంఎస్ రాజు ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు. అప్పుడు ఆయన కూడా నాకు మద్దతు తెలిపి స్టేషన్ కాడికి వచ్చి ఆ కేసులు కానికోకుండా ఇది చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ లో నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. ఎవరు మీరా? అతను. నేను టీడీపీలోనే ఉన్నాను సార్. అట్లా రకరకాలుగా మానసికంగా వాళ్ళ మనుషులతోనూ అనుచరులతోనూ నన్ను బెదిరించడము, కాల్స్ కూడా వచ్చినాయి సార్. నన్ను బెదిరించిన కాల్స్ కూడా ఉన్నాయి. రికార్డింగ్స్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. మీ స్టూడియోలో కావాలంటే నేను ఓపెన్ గా వచ్చి మాట్లాడతాను. ఎవిడెన్స్ కూడా నా దగ్గర అన్ని ఉన్నాయి. నీతో ఎవరన్నా ఎవరితో అన్నావు? నువ్వు చెప్పన్నా నేను అన్నాను. మాట్లాడినా ఫస్ట్ నేను అన్నాను. నీ కాళ్ళు కొడక మూల కూర్చోబెడతాను. వచ్చి మూల ఏడున్నావా చెప్పు. ఇంతకంటే ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడినా నువ్వు మర్సంగా మాట్లాడు. నేను చెప్పినా చెప్పాడా? ఎవరు తప్పుడోడన్నా? ఎవరు తప్పుడోడు చెప్పు. నేను చెప్పినానని చెప్పు. ఎవరితో అనిందిరా నువ్వు? నువ్వు ఎవరితో అన్నాను చెప్పన్నా. నువ్వు చెప్పు. గోవిందుతో అనలేదరా నువ్వు? గోవింద్ ఏది చెప్పమన్నా నాతో? నేను అన్నానేమో చెప్పు. మాట్లాడు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి పనులు చేయడం వలన మా పార్టీకి ఎమ్మెల్యే గానీ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అంటే గతంలో మీరు కూడా కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మీరు కూడా చాలా బిల్డింగ్లకు కలెక్ట్ చేశారని మీ మీద కూడా అపవాదం ఉంది సార్. అదే సార్ నేను అంటున్నాను. ప్రజలు నాకు డబ్బులు పంచుకోవడం గెలిచినాడు. మా ఏరియాలో ఎవరైనా బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ముందు కట్టిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఎవరైనా ఉమామహేశ్వరి ఇట్లా కట్టినాడు మా దగ్గర వచ్చి డబ్బులు ఇప్పించుకున్నాడని వాళ్ళ గుండెలు. ఇదే శారదా గుడి ఉంది.
శారదా గుడి ఉంది, అమ్మవారు ఉన్నాడు, ఆయన మీద ప్రమాణం చేసి శివకోటి టెంపుల్ ఉంది, తర్వాత వచ్చి మాకు శివబాలయ టెంపుల్ మీద ప్రమాణం చేసి ఎవరైనా కానీ ఇట్లా నా దగ్గరకు వచ్చి మహేష్ డబ్బులు తీసుకున్నాడు అని చెప్పమని. మహేష్ నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి కార్పొరేటర్ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి బిల్డింగులు లేకపోతే ఎక్కడెక్కడ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా సర్చ్ చేసుకొని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు కార్పొరేటర్లు. అందుకే కార్పొరేటర్ పోస్ట్ కోసం అంతగా తహతలాడుతున్నారు, పోటీ పడుతున్నారు అంటున్నారు. దీంట్లో భాగంగా నువ్వు కూడా ఆ విధంగా చేసావు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. సార్ కొందరు వ్యక్తులు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేసుకుంటూ చలవేంద్రాలు కానీ ఇది కానీ, ఎందుకంటే ఒక ఆర్టీటీ సమస్య ముందర ఉన్నాను. ఒక సమస్య ముందర ఉన్నప్పుడు నేను ఎప్పుడే కానీ తప్పుడు పనులు చేయలేదు. నా సార్ నేను డబ్బులు పంచుకోకుండా గెలిచాను సార్. నాకుండే ఆశలు కూడా, నేను కార్పొరేటర్ అయినా 1.5 సంవత్సరానికి ఎవరైనా కానీ మా డివిజన్ లో అడగండి, అమ్మేసుకున్నాను. ఈ రోజు కూడా నా డివిజన్ లో ఏదన్నా కానీ సమస్య ఉన్నప్పుడు నా బండి పైన ఎక్కించుకొని పోయి వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే ఇది చేయడం. క్రాస్ కొంచెము 3 అడుగు క్రాస్ డివైషన్ అయినాడు సార్. వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళ నుంచి ప్రెజర్ ఏం లేదు ఇతనికి, కాకపోతే ప్రైవేట్ గా వీళ్ళు పంపించి జయరామ్ నాయుడు గారి నుంచి ప్రెజర్ ఉంది. ఎందుకు ప్రెజర్ ఉంది? అది ప్రెజర్ అంటే అతన్ని కలవాలి, ఇంకా అవి ఎట్లా చెప్పేకైతుంది సార్. ఇప్పుడు అవును సార్, ఇప్పుడు ప్రెజర్ అంటే ఇంకా అదే పనికి నిలబెట్టిస్తున్నాడు. ఇది ఒక బిల్డింగ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి నిలబెడుతున్నారు. ఎందుకంటే ఇంకా అదే సార్, అంటే మిగతావన్నీ నిలబెట్టకుండా ఇదొకటే నిలబెట్టే కారణం ఉంటది కదా. కారణం అదే అంటే వచ్చి కలవాలి, వచ్చి ఇంకా కలవాలంటే అదే సార్. రకరకాలు ఉంటాయి. అప్పు అడుగుతారు, డబ్బులు అడిగేది కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సార్. అప్పు అడుగుతాడు సార్. కార్పొరేటర్లో ఎవరో ఒకరు ఒకవేళ ఉండొచ్చు, లేదని చెప్పను, ఏదో వాళ్ళు ఏదో ఎలక్షన్ లో ఖర్చు పెట్టుకొని ఉంటాడు, ఇది ఇస్తాడు. కానీ ఇట్లా రోడ్డుకి వచ్చే ఇది చేయకూడదు. ఇప్పుడు బలవంతం చేస్తే రేపు అవుతుంది, కానీ ఏదో ఇది అయితే అది వేరైతుంది. ఇట్లా బలవంతం చేసి మీడియాకు వచ్చేది చేసుకోకూడదు. ఆయనకు ఏమైనా వేరే విధంగా ఏమన్నా తగాదాలు ఏమన్నా ఉండిండొచ్చు? తగాదాలు ఏముంది సార్, ఆయన డాక్టర్, ఆయన మా డివిజన్ లో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జయరామ్ నాయుడు గారి ఇంట్లో పని చేసే ఒక వ్యక్తి ఈయన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పోతే దాదాపు 3.5 నుంచి 4 లక్షలు 6 లక్షలు నాకు ఐడియా లేదు, కానీ తినేసి లాస్ట్ కి అమ్మాయి చనిపోవడానికి కూడా కారణమయ్యారు. చేతులు ఎత్తేసి లాస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే డబ్బులన్నీ కంప్లీట్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి పంపించారు. ఆ తర్వాత డెత్ అయింది. ఆ విషయంలో నా జయరామ్ నాయుడు గారికి డాక్టర్ గారికి చిన్న విభేదం జరిగింది. దాని కారణంగానే ఈయనకు పడలేదు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇంత పైకి ఎదిగింది, డాక్టర్ గారు ఫస్ట్ కట్టుకొని ఉంటే అప్పుడే అబ్జెక్షన్ చేసుకోవచ్చు, అప్పుడే ఇబ్బంది పెట్టచ్చు. హాస్పిటల్లో జరిగిన దానికి ఖచ్చితంగా అంటే ఒకవేళ నీకు అంత రైట్స్ ఉన్నప్పుడు నువ్వు కేసు వేసుకొని ఆ ట్రీట్మెంట్ సరిగా లేదో దాని విధంగా పోవచ్చు. కానీ అది ఏదో పెట్టుకొని ఇట్లా బిల్డింగుల పైన ఇది పెడితే మా కాలనీకి చెడ్డపేరు కదా సార్. మీరు మహేష్ ఒక్క నిమిషం, మీరు ప్రభాకర్ చౌదరి మనిషి, జయరామ్ నాయుడు ఎమ్మెల్యే మనిషి కాబట్టి ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనుకోవచ్చా మీకు? ఇప్పుడు మీరు మాజీ కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్, ఇక్కడ ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి కూడా తెలుగుదేశమే. నేను ఆ ఇంట్లో పని చేస్తాను సార్. ప్రభాకర్ చౌదరి వాళ్ళ ఇంట్లో పోయి సామాన్లు కడిగి, కాలువలు క్లీన్ చేసి, బాత్రూమ్లు కడిగి వాళ్ళ జీతగానిగా పని చేస్తాను. ఆయన మనిషి ఏంది సార్ నాకు తిక్కలు అడుగుతాడు. నేను తెలుగుదేశం పార్టీ అభిమాని, వ్యక్తి నచ్చితే పోతాంటాం వస్తాంటాము. నాకేం లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి నేను ఎలక్షన్ లో తిరిగి చేయలేదా? ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయలేదా? మా బూతుల్లో మెజార్టీ రాలేదా? ఇండియన్లు భవిష్యత్తు గ్యారెంటీ, ఇదేం కర్మ, ఇవన్నీ చేయలేదా? మీరు చూడలేదా? మీకు కూడా ఎన్నతులు ఇంటారు. నేను ఏమంటారు, ప్రభాకర్ చౌదరి మనిషి అనేది పక్కన పెట్టాను సార్. ఫస్ట్ నేను పార్టీ మనిషినే. పార్టీ ఎవరు వచ్చినా కూడా నేను సంతోషిస్తా, చేస్తా. కొందరు వ్యక్తులు నచ్చితే, వాళ్ళ యొక్క ఎథిక్స్ నచ్చితే స్నేహం అనేది ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఆయన ఏం చేస్తాడని చేస్తున్నాడు, ఆయనకి ఎందుకు అడ్డుపడుతున్నావు? నేను అడ్డుపడలే సార్. సమస్య నా వరకు వచ్చింది, నాకు ఫోన్ వచ్చింటేనే. మాజీ కార్పొరేటర్ నేను వసూలు చేస్తున్నట్లు నా మీద ఆరోపణ వచ్చినప్పుడు నేను ఎందుకు రాకుండా ఉంటాను? ఇప్పుడు అవతల వ్యక్తి నాకు ఫోన్ చేసి నువ్వేదో ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు నేను కాదయ్యా స్వామి, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్ ఏరో వాళ్ళు ఉన్నారు అని నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ఇక్కడ నేను కూడా భవనని, నేను కూడా అట్లా కూలి పని చేసినాను. 45 రూపాయలు బేల్దారు పని పోయేటప్పుడు ఇస్తున్నాడు. ఆ బేల్దారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ బాధలు కానీ కష్టాలు తెలుసు. ఒక రోజు పని నిలబడిపోతే వాళ్ళు ఎంత నష్టపోతారు అనేది నాకు తెలుసు. ఆ సమస్యలు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక బేల్దారుగా పనిచేశాను. ఫ్లెక్సీలు కట్టినాను సార్. నేను నా డబ్బులు ఖర్చు పెట్టి తెలుగుదేశం ఫ్లెక్సీలు కట్టినాడు. ఆయన వైసీపీలో ఉన్నాడు. ఆ ఫ్లెక్సీలు ఎవరో చింపేసింటే నాకు తెల్లారుజానా, నాకు జనవరి 1 పుట్టినరోజు, నాకు ఏదో ఫోన్ చేస్తే
నేను ఏదో ఆయన విషయం చెప్తాను, నేను చింపుకొని నేనేదో రాజకీయం ఆడుతున్నాను అనేటట్టు మాట్లాడినాడు. నేను ఆ రోజు చెప్పిన నా తల్లితో ఇట్లా చిల్లర రాజకీయాలు నాకు తెలియవు అని చెప్పి వెంటనే ఆ ఫ్లెక్సీలు చినిపోయిన చోట యావున్నాయి. అయినా అతను వయసాలు ఉన్నాను, నేను టీడీపీ ఫ్లెక్సీలు కట్టుకున్నా. అవి మళ్ళీ వెంటనే ఫ్లెక్సీలు నేను వేయించినాను. రెండోది 2028లో ఎలక్షన్లు జరిగేటప్పుడు నేను పార్టీ తరఫున వేసినాడు. కానీ కొన్ని నాకు టికెట్ రాకపోతే నా భార్య మేము ఇంటింటికి పోతా అంటే మమ్మల్ని ఒక 50 మంది 100 మంది వచ్చి ఏం చెప్తున్నారా లంజా కూడా కానీ ఇట్లే మాట్లాడి సార్ నన్ను ఆడ కూడా SC ST కింద కొట్టి ఈ కేసు పెట్టి ఆడవాళ్ళని కూడా పోలీసులతో కొట్టించినాడు సార్. మాకు ఏం బాధ ఉండదా? నాకు అతనేం కొత్త ఏం కాదు, 25 సంవత్సరాల నుంచి అతను చూసినా నేను. ఒకప్పుడు ఆయన వాళ్ళ నాన్న ఉన్నాడు, చాలా మహానుభావుడు అన్న తిమ్మానాయుడు అని, చాలా వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన ఇంత పిల్లోని కూడా ఎప్పుడే కానీ అప్పయా గిప్పయా అని పిలిచే ఇతను ఎట్లా ఏం సార్ ఎట్లా కనబడుతున్నాం మేము? నీకు ఎట్లా కనబడుతున్నా నేను? ఈ విషయం అధిష్టానానికి తీసుకుపోతే ఏమన్నారు? పార్టీ చూసుకుంటుంది, పార్టీ నేను కష్టపడినాడు, 5 ఏళ్ళు నేను ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, మా అధ్యక్షులు ఉన్నాడు, వాళ్ళు చూసుకోవాలా. చూసుకోకపోతే వాళ్ళ ఇష్టం అంతే, మనం ఏం చేస్తాము? ఇప్పుడు బిల్డింగ్ నిలబెట్టినదా పని జరుగుతుంది సార్? ఇందాక వాళ్ళనే అడగండి, బిల్డింగ్ 10 రోజులు అవుతుంది. ఆయన అన్నా ఎన్ని రోజులు అవుతుంది అన్న నిలబెట్టి? 10 రోజులు అవుతుంది. ఎక్కడే గానీ ఈ సమస్య గానే ఉందంటే మా ఏరియాలో నేను నిలబెట్టి గొంతు కోసుకుంటా. మీరు మేస్త్రినా? ఏం పేరు మీ పేరు? ఎందుకు నిలబెట్టించినారు? అది ఏమో మనకి తెలియదు కానీ సార్, రోజు వచ్చి పని ఆపుతున్నారు సార్. పొద్దున్నే మేము పనికి ఎక్కడము దిగడము. ఎవరు మున్సిపల్ ఆఫీస్ వల్ల? అతను ఎవరో కూడా తెలియదు సార్. తెలియదు సార్, మున్సిపాలిటీ వాళ్ళని తెలియదు. మా సార్ వాళ్ళు పోయి మున్సిపల్ ఆఫీస్కి పోతున్నారంట, కానీ మేము కాదు పంపించింది, అది ఎవరు వస్తున్నారో తెలియదు అని మా సార్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రోజు జరుగుతుందా? ఈ రోజు అదే సార్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వచ్చి చేస్తున్నారు సార్. ఓకే ఓకే. ఎవరిది ఇది? డాక్టర్ సార్. హాస్పిటలా? హాస్పిటల్ సార్. జంటు ఏమంటే ఇది ఒక బిల్డింగే నిలబెడుతున్నాడు, యాభై నిలబెట్టలేదు. నీకు అంత రైట్స్ ఉంటాయి. ఒక కార్పొరేటర్గా, నేను మాజీ కార్పొరేటర్గా నాకు తెలుసు. నేను ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా ఉంటే మ్యాన్ హ్యాండిలింగ్ మీరు మనుషులు పెట్టి ప్రైవేట్ మనుషులు పంపించి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? క్రైమ్ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నావా? నీతో పాటు కొందరు అందరినీ రౌడీ షీటర్ని చేయాలనుకుంటున్నావా? ఇది మా కాలనీ. ఈరోజు శారదా గుడి ఉంది, శివబాలేశ్వరం ఆశ్రమం ఉంది, శివకోటి ఉంది. జిల్లాకి 2 కళ్ళులాగా ఆర్డిటి సమస్య ఒకటి ఉంది, పుట్టపర్తి సత్యసాయిబాబా కాలేజ్ ఉంది. నేను ఇంతవరకు అయితే చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో పాలు పోస్తాండి సార్, ఇండ్లు పాలు పోస్తాండి. నేను మాకు ఎనుములుండే పాలు పోస్తాండి. నేను ఈ చిన్నప్పటి నుంచి మా కాలనీలో ఏదన్నా సమస్య ఉంటే నాతో ఒక అన్నలాగానో తమ్ముళ్ళలాగానో ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకొని వాళ్ళ బాధలు ఏదన్నా ఉన్న వరకు నా వరకు చాలా. డాక్టర్ మీకు చెప్పారా ఈ విషయం? సార్ ఆయన నుంచి ఆయన అపార్ట్మెంట్ లో ఇతను ఒక అపార్ట్మెంట్ లో బాడుకున్నారు సార్. ఆ ఓనరు నాకు ఫోన్ చేసినాడు, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంట అని. అయ్యా రామరామ, నేను ఇబ్బంది పెట్టలేదు, నేను మాజీ కార్పొరేటర్, ప్రజెంట్ కార్పొరేటర్ అంటే. అప్పుడు ఆ డాక్టర్ గారితో నేను ఫోన్ చేసి, అయ్యా నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా అంటే, నువ్వు కాదు ఇట్లా జయరామ్ నాయుడు మనుషులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఆయన కూడా కలిసినాడు, ఇంటికి పోయి కలిసినాను, ఆయన కూడా నాతో చెప్పడము. బట్ మళ్ళా అయింది అంటాడు, ఏమన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అడిగినాడు. లేదు ఇంకా అదే కదా అనేటట్టుగా ఆయన కూడా మాట్లాడినాడు. నీకు 6 లక్షలు డాక్టరు ఇది చేసినాడు అది చేసినాడు అని అంటే, మేము అనంతపురంలో ఉండే నాయకులు ఇప్పుడు ఇతను నువ్వు ఏ విధంగా రివర్స్ అతని మీద పోతున్నావో మేము మొత్తం అందరం అతనికి డాక్టర్ గారికి సపోర్ట్ గా ఉంటాం. ఈడే వచ్చి ఈడే అన్నాలు చేసుకొని ఈడే సపోర్ట్ ఉంటాం. ఆయన ఎవరికన్నా కానీ మీరు ఎన్ని ఫ్లోర్లు కట్టినారన్నా? మీరు 4 ఫ్లోర్లు కట్టేటప్పుడు ఎప్పుడన్నా కానీ నేను వచ్చి డబ్బులు అడిగినానా? ఏదన్నా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినానా? చూడండి సార్, లైవ్ లో ఇప్పుడు మా డివిజన్ లో నువ్వు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇబ్బంది అన్నా. నీకు పోతా లైవ్ లో పోయే వాళ్ళని ఇంట్లో పోయే వాళ్ళని నిలబెట్టి మాట్లాడించిన. నేను కష్టపడి పైకి వచ్చినాను సార్, మోసాలు చేసి రాలా, ఉద్యోగాలు చేసి రాలా, ఒకరు కడుపు కొట్టి రాలా. నా కష్టము, నేను సిమెంట్ బెంచీలు అమ్ముకుంటా, నాకు 1000-1500 మిగులుతుంది. ఉండే దాంట్లో నిజాయితీగా ఉంటా. నాకు 2 ఆడపిల్లలు ఉన్నాడు, వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళ కడుపు కొట్టి నా పిల్లలకి నేను పాపం మండకట్టేకి రాలే. నేను రాజకీయాలకు వచ్చినదే ఇన్నా సార్, మీ లైవ్ ఇట్లే పెట్టండి. నేను రాజకీయాలకు వచ్చినాకి సేవ చేసేకి వచ్చిన, సేవ చేసుకునేకి రాలా. నాకు ఆ గట్స్ ఉన్నాయి. నువ్వు చంపుతాను, నిన్ను కాళ్ళు చేతులు ఇరగొడతానని నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించినావు. నేను ఈ రోజు చెప్తాను, జయరామ్ నాయుడు బాగా గుర్తు పెట్టుకో, నీ పాపాలు అన్ని కాదు చాలా ఉన్నాయి, రాసి పెట్టుకో. నీకు 3 ఛాన్సులు ఇచ్చినా, నీకే నువ్వు నిలబెట్టుకోలే. నా పైన నిన్ను ఏమన్నది చిన్నప్పటి నుంచి చూసినావు, 15 సంవత్సరాల నుంచి చూసినావు. నేను ఎంత ఇది అనేది నీకు ఇంకా ఉంది. నీకు ఇంకా ఇది ఎపిసోడ్ కాదు, ఇంకా నీకు జానా ఉన్నాయి.
చూసుకో. మా కాలనీ వాళ్ళు జనాలకి ఎవరి జోలికి వచ్చినా కూడా నేనే ముందుకుంటా సార్. ఇప్పుడు 3 ఛాన్సులు అయిపోయినాయా? అయిపోయినాయి సార్. 4వ ఛాన్స్. అవును సార్. ఇప్పుడు అతని దగ్గర ఉండే పక్కన కొడుకులు ఉంటారు సార్, వాళ్ళు పోయి చెప్పడము, అతను రియాక్ట్ అయ్యి నాకు ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళని మీరు చిల్లరనా అంటున్నావే, వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తే సార్ ప్రాణాలకి తెగించి బతుకుతున్నా నేను, నా కాలనీ జనాల కోసం ప్రాణాలు తెగించి బతుకుతున్నా. నాకు అతను ఒక్కటే శత్రువు. నాకు అనంతపురంలో ఎవరు లేరు. ప్రభాకర్ చౌదరి నాకు ఆయన వ్యక్తిత్వం తెలియక ఆయన 5 ఏళ్ళు నేను విమర్శించినాను, కేసులు అయినాయి, అన్నీ అయినాయి. కానీ ఆయన ఎథిక్స్ ఉండే కనపడుతున్నాయి కాబట్టి ఎథిక్స్ ఉండే నాయకుడు. కొంచెం ఆయనతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తున్నాము. ఎందుకంటే రాజకీయంలో అనుభవం ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉండ. ఇప్పుడు ఆయన ద్వారా సూటిగా అడుగుతున్నా, తప్పేం లేదు సార్. సూటిగానే ప్రభాకర్ చౌదరి గారి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి జయరామ్ నాయుడును తొక్కడానికి మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు ప్రభాకర్ చౌదరి అని నేను అడిగితే ఏం చెప్తారు? సార్ నేను ముఖ్య పరమశివుని మీద ప్రమాణం చేసి నా 2 బిడ్డలు సాక్షిగా మా తల్లిత ప్రపంచంలో ఈ ముగ్గురితోడు నేను పెట్టుకున్నానంటే నిజమే చెప్తా. అక్కడ ఉండే సార్ ఆయన మాత్రం ఏ రోజు కూడా నన్ను ఇట్లా చేయి అట్లా చేయి ఎంకరేజ్ కూడా చేయలే. అతను పైన ఇట్లా అన్ని ఇది చేసి అతన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు అర్థం కానప్పుడు నేను కూడా విమర్శించిన. ఇతని ద్వారానే అతన్ని విమర్శించినది. నాకైతే వాస్తవంగా అంటే అతను తెలియదు. ప్రభాకర్ చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ప్రభాకర్ చౌదరి వర్గము అనేటట్లు నడుస్తుంది అంటున్నారు, నిజమేనా? ఈ బిల్డింగ్ ఇతన్ని ఎందుకు కలుపుతాడు సార్? ఇదేదో మా లోకల్ గా, ఎందుకంటే ఒక మాజీ కార్పొరేటర్ గా టీడీపీలో కాబట్టి ఏదో యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను కాబట్టి, బూతులు ఇన్ఛార్జీలు కూడా బాధ్యతమైన పదవి ఉంది కాబట్టి, ఒక సమస్య నాకు వరకు వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇట్లా ముందరకు వచ్చినాను. కానీ సమస్యలు రాకపోతే ఏదో నా ఫ్యాక్టరీలో ఏదో బెంచీలు తయారు చేసుకుంటుంటాను, ఏదో అమ్ముకుంటుంటాను సార్, అంతే తప్ప పాపం వాళ్ళు పెద్ద ఒకవేళ రాజకీయంగా అవి ఏమన్నా వస్తే మాట్లాడచ్చు, తప్పేం లేదు. రాజకీయంగా మా పార్టీ ఏదన్నా ఉంటే ఎవరు లేరు, నా వెనకాల ఎవరు లేరు సార్. నాకు ఫోన్ వచ్చింది, నేను స్పందించినాను అంతే. ఈ బిల్డింగ్ ఒక డాక్టర్ గారిది, అంటే డాక్టర్ సందీప్ నాయక్ గారిది. ఈ బిల్డింగు ఆపుతున్నారు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి, అది కూడా కార్పొరేటర్ గారు జయరామ్ నాయుడు గారు భార్య, ప్రస్తుత కార్పొరేటర్ జయరామ్ నాయుడు గారు కొంతమంది ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చి ఇది కట్టకోకుండా ఆపుతున్నారు అంటూ మాజీ కార్పొరేటర్ ఉమా మహేశ్వర్ చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ బిల్డింగ్ కోసం ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా 2 వర్గాలుగా అనుకోవచ్చో, లేకపోతే ఇక్కడ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత కార్పొరేటర్ అనుకోవచ్చో, కానీ ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే ప్రస్తుతం పోలీసులు వచ్చారు, అంతవరకు పోయింది అని అనుకోవచ్చు. మరి ముందు ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. కెమెరామెన్ స్వామితో BH రెడ్డి, శారదానగర్.